హాయ్ వ్యూవర్స్, మార్చ్ మంత్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఏప్రిల్ మంత్ రాబోతుంది. ఈ ఏప్రిల్లో మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్ అన్నీ అంటే ఆల్మోస్ట్ చాలా వరకు మనం చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నటువంటి ఫోన్స్ అన్నీ ఈ మంత్లోనే మనకి రివీల్ కాబోతున్నాయి. సో అసలు ఈ ఫోన్స్ ఏంటి, వీటి స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, వీటి ప్రైస్ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వీటిల్లో ఏం ఫీచర్స్ మనకి స్పెషల్గా తీసుకొస్తున్నారు అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీతో నేను ఇన్డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాము మరి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. షావమీ ఈ కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే. లాస్ట్ మంత్ వీళ్ళు అఫీషియల్గా సేల్లోకి తీసుకొచ్చినటువంటి రెడ్మీ నోట్ 7 అలాగే రెడ్మీ నోట్ 7 ప్రో ఎంత పెద్ద హ్యూజ్ సక్సెస్ మనందరికీ తెలిసిందే. అండ్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఆఫ్టర్ సక్సెస్ ఆఫ్ రెడ్మీ నోట్ 7 అండ్ నోట్ 7 ప్రో వీళ్ళు సరికొత్త మొబైల్ ఫోన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. అదే ఈ సక్సెసర్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేటప్పటికే కంప్లీట్లీ మనకి రెడ్మీ 7 ప్రో. అంటే వీళ్ళు రెడ్మీ 7 లాంచ్ చేస్తారా, 7 ప్రో లాంచ్ చేస్తారా అనేది మన ఇండియాలో అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా చైనీస్కి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్స్లో అయితే ఈ ప్రొడక్ట్స్ని లిస్ట్ చేయడం జరిగింది. అండ్ ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక దీంట్లో వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ 2.2 GHz ఆక్టాకోర్ పెర్ఫార్మెన్స్ని మనం డెలివర్ చేసేటువంటి ప్రాసెసర్ ఇందులో చూడొచ్చు. ఇకపోతే ఇది వచ్చేటప్పటికే 64-బిట్ ఆర్కిటెక్చర్ మీద కంప్లీట్లీ డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ జీపీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక Adreno 512 జీపీ మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే టోటల్లీ మనకి 3GB విచ్ కమ్స్ విత్ 32GB అలాగే 4GB విచ్ కమ్స్ విత్ 64GB రెండు ర్యామ్ వేరియంట్లో ఈ ఫోన్ మనకి లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ 5.8 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేని ఇందులో మనకు తీసుకొని రానున్నారు. ఇక నాచ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వాటర్ డ్యూ డ్రాప్ నాచ్తో ఇది మన ముందుకు రానుంది. ఇక దీనికి సంబంధించినటువంటి బాడీ డిజైన్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ టు రెడ్మీ నోట్ 7 ప్రో అలాగే రెడ్మీ నోట్ 7 లాగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక రేర్ అనేది వీళ్ళు టోటల్లీ పవర్ సేవింగ్ అంటే కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు టోటల్గా మన ముందుకి ప్లాస్టిక్ బాడీతో తీసుకొస్తున్నారు. వేర్ మనకి రెడ్మీ నోట్ 7లో వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీ తీసుకొచ్చినట్లు దీంట్లో వచ్చేటప్పటికే వీళ్ళు టోటల్లీ ప్లాస్టిక్ యూని బాడీ మీద దీన్ని డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. ఇకపోతే టోటల్గా దీని మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ 3000 mAh బ్యాటరీ ఇందులో ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకోసం అంటే అఫ్కోర్స్ పవర్ అంటే కాస్ట్ కటింగ్ కోసం. అండ్ దీంతో పాటుగా మనకి టోటల్లీ దీంట్లో రేర్ వచ్చేటప్పటికే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో రాబోతుంది. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక రేర్ 12+2 మెగాపిక్సెల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే టోటల్లీ 8 మెగాపిక్సెల్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అదే రెడ్మీ 7 ప్రోలో వచ్చేటప్పటికే వీళ్ళు టోటల్లీ 16+5 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే టోటల్లీ 8 మెగాపిక్సెల్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రెండు మొబైల్ ఫోన్స్లో మన ఇండియాలో ఏం లాంచ్ చేస్తారని తెలియదు, కానీ మేబీ తీసుకొస్తే రెండు మొబైల్ ఫోన్స్ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీంట్లో స్టాండర్డ్ 3.5mm జాక్ కూడా మనకు చూడటానికి ఉంటుంది. అలాగే దీంతో పాటు మనకి USB Type-C ఛార్జింగ్ పోర్ట్తో పాటు మనకి క్వాల్కమ్ క్విక్ చార్జ్ టెక్నాలజీ 4.0 కూడా ఇది సపోర్ట్ చేయడం విశేషం. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి MIUIకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ 10తో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది వచ్చేటప్పటికే అంటే బేస్ వేరియంట్ 3GB విచ్ కమ్స్ విత్ 32GB ర్యామ్ వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ 8500 రూపీస్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వేరే హయ్యర్ వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా 10,500 రూపీస్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఆఫ్ నో మన ఇండియాలో అయితే వీళ్ళు అఫీషియల్గా ఏ విధమైనటువంటి అనౌన్స్మెంట్ లేదు, కానీ చైనాలో మాత్రం వీళ్ళు ఏప్రిల్ 2nd వీక్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ దాంతో పాటే మన ఇండియాలో కూడా లాంచ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఇదే మంత్లో మన ముందుకు రాబోయేటువంటి మరొక మొబైల్ ఫోన్ ఏంటి అంటే Realme 3 Pro. ఆల్రెడీ వీళ్ళు లాస్ట్ మంత్ మన ముందుకి Realme 3 తీసుకొచ్చారు. అండ్ ఈ మంత్లోనే మనకి Realme 3 Pro మొబైల్ ఫోన్ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మొదటిగా ఇది వచ్చేటప్పటికే టోటల్లీ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 7 సిరీస్ ప్రాసెసర్తో వచ్చేటువంటి అవకాశం ఉంది. మేబీ 710 లేదా 712. అలాగే కొన్ని వెబ్సైట్లో వీళ్ళు మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవడం రాసుకొని వచ్చారు. కానీ 99% ఇదైతే మీడియా P70 ప్రాసెసర్ని అయితే తీసుకొని రారు. ఎందుకోసం అంటే ఆల్రెడీ మనకి Realme 3 మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో వీళ్ళు P70 ప్రాసెసర్తో లాంచ్ చేసేసారు. అండ్ వీళ్ళు రెడ్మీ నోట్ 7 ప్రో మొబైల్ ఫోన్కి కాంపిటీషన్గా ఈ మొబైల్ ఫోన్ తీసుకొని వస్తున్నారు కాబట్టి
ఖచ్చితంగా దానికన్నా మెరుగైన ప్రాసెసర్ వీళ్ళు తీసుకొని రావాల్సి ఉంటుంది. మేబీ వీళ్ళు 675 ప్రాసెసర్ అన్న వాడచ్చు, లేదా 7 సిరీస్లో ఉన్నటువంటి 710 లేదా 712 ప్రాసెసర్ వాడేటువంటి అవకాశం ఉంది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ ఈ మొబైల్ ఫోన్ మన ముందుకి 2 డిఫరెంట్ ర్యామ్ వేరియంట్ సైజెస్లో మనకు దొరకనుంది. మొదటిగా వచ్చేటప్పటికే 4GB విచ్ కమ్స్ విత్ 64GB, అలాగే రెండోది వచ్చేటప్పటికి 6GB విచ్ కమ్స్ విత్ 128GB. ఇక మనం డిస్ప్లే విషయానికి వచ్చేసేద్దాం. సో దీంట్లో వచ్చేటప్పటికే యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు ఒప్పో K1లో వాడినటువంటి AMOLED LED స్క్రీన్ విచ్ సపోర్ట్స్ విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు ఒప్పో K1లో అది బడ్జెట్ ఫోన్లో అంటే 17,000 రూపాయల్లో ఉన్నటువంటి ఫోన్లోనే AMOLED LED స్క్రీన్ తీసుకొచ్చారు. అది కూడా మళ్ళీ కంప్లీట్గా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి. సో అదే డిస్ప్లేని వీళ్ళు ఇందులో కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ డిస్ప్లే యొక్క సైజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ మనకి 6.3 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లే, అది కూడా వాటర్ డ్యూరప్ నాచ్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ స్పెసిఫికేషన్స్ మీరు చూసారు అన్నట్లయితే అరౌండ్ 4300 mAh బ్యాటరీతో పాటు స్టాండర్డ్ మైక్రో USB కేబుల్ సపోర్ట్ చేసేటువంటి పోర్ట్ని వీళ్ళు ఇందులో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికే ఒప్పో వాళ్ళకి సంబంధించినటువంటి ఊక్ ఛార్జ్ ఇందులో సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే మనకి రెడ్మీ నోట్ 7 ప్రోలో అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఎట్లా ఉందో సపోర్ట్ ఉందో దీంట్లో కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మనకు దీనికి సంబంధించినటువంటి కెమెరా డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో వచ్చేటప్పటికే మనకి రేర్ డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్. రేర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక 16+5 మెగాపిక్సెల్, అలాగే ఫ్రంట్ మీరు చూసారు అన్నట్లయితే కనుక యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్స్ ప్రకారంగా మేబీ 20 మెగాపిక్సెల్ వచ్చేటువంటి అవకాశం ఉంది, లేదు అన్నట్లయితే కనుక 32 మెగాపిక్సెల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ రెండిట్లో ఏది అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ మ్యాక్సిమం వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొని రావడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకోసం అంటే ఇది సెల్ఫీ కెమెరాస్ కోసం ఎస్పెషల్లీ వీటిని డిజైన్ చేస్తున్నామని చెప్పి కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో మెజారిటీ ఆఫ్ ద ఫోన్స్ ఏవైతే ఉన్నాయంటే మెజారిటీ ఆఫ్ ద లీక్స్ ఏవైతే ఉన్నాయి 32 మెగాపిక్సెలే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మనం దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ అంటే నెట్వర్కింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారన్నట్టయితే డ్యూయల్ వోల్టైలిటీ సపోర్ట్తో పాటు మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. ఫైనల్గా ప్రైస్ విషయానికి వచ్చారన్నట్టయితే ప్రైస్ విషయంలో కూడా వీళ్ళు టోటల్గా అగ్రెసివ్గా మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొదటిగా మనం 4GB విచ్ కమ్స్ విత్ 64GB ర్యామ్ వేరియంట్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ ప్రైస్ మీరు చూసారంటైతే సుమారుగా 16,000 రూపాయలకు మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మనము 6GB విచ్ కమ్స్ విత్ 128GB ర్యామ్ వేరియంట్ మీరు చూసారంటైతే అరౌండ్ 19,000 రూపీస్కి ఈ ఫోన్ మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ఇదే మన ముందుకు వచ్చేటువంటి మరొక మొబైల్ ఫోన్స్ ఏంటంటే ఇది సామ్సంగ్ కంపెనీ దగ్గర నుంచి. సామ్సంగ్ నుంచి ఈ మంత్లో మనకి 3 మొబైల్ ఫోన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొదటిగా వచ్చేటప్పటికి A60, అలాగే రెండోది వచ్చేటప్పటికి A70, అలాగే మూడోది వచ్చేటప్పటికి A20. సో దీంట్లో మొదటిగా మనం A60కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్ చూసేద్దాం. ఇది వచ్చేటప్పటికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్, అది కూడా 2.0 GHz క్లాక్ స్పీడ్ మీద ఇది మనకు వర్క్ చేయడం జరుగుతుంది. ఇక GPU విషయానికి వచ్చారన్నట్లయితే Adreno 612 GPUతో మన ముందుకు రానుంది. ఇక దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే విషయానికి వచ్చారన్నట్లయితే సామ్సంగ్ వాళ్ళ ఓన్ టెక్నాలజీ అయినటువంటి ఇన్ఫినిటీ U డిస్ప్లే మన ముందుకు వస్తుంది, విచ్ కమ్స్ విత్ 6.3 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ మనకి రావడం జరుగుతుంది. అండ్ ఇది కూడా AMOLED LED టెక్నాలజీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇందులో విశేషం. అంటే ఏదైతే మనం ప్రీవియస్గా A50లో చూసాం అదేవిధంగా A60లో కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ రానుంది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ మనకి ఇది 2 ర్యామ్ వేరియంట్స్లో దొరకనుంది. మొదటిగా వచ్చేటప్పటికి 4GB, అలాగే రెండోది వచ్చేటప్పటికి 6GB. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 64GB, అలాగే 128GB 2 ర్యామ్ వేరియంట్లు ఇది మనకు దొరుకుతుంది. అండ్ మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 512GB దాకా మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక మనం దీనికి సంబంధించినటువంటి కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రేర్ వచ్చేటప్పటికే ట్రై కెమెరా సెటప్తో మన ముందుకు వస్తుంది. మొదటిగా వచ్చేటప్పటికే 16, అలాగే రెండోది వచ్చేటప్పటికి 5 మెగాపిక్సెల్, అలాగే మూడోది వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేటప్పటికి ఏకంగా వీళ్ళు 32 మెగాపిక్సెల్ తీసుకొని రానున్నారు. ఎస్, మీరు విన్నది నిజమే, 32 మెగాపిక్సెల్ కెమెరాని. ఇక దీంట్లో బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్గా మనకి 3410 mAh బ్యాటరీతో పాటు మనకి USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ మనకి ఇందులో దొరికేటువంటి అవకాశం ఉంది. అండ్ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 15 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక నెట్వర్కింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే డ్యూయల్ వోల్టైలిటీ సపోర్ట్ తీసుకొని వచ్చారు. అలాగే దీంతో పాటు మనము డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని కూడా ఇందులో చూడొచ్చు. ఇక మనం ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ ఇది వచ్చేటప్పటికే మనకి
28,000 రూపీస్లో దొరికేటువంటి అవకాశం ఉంది. అంటే A50 కన్నా అప్గ్రేడెడ్ వేరియంట్ అండ్ దీనికన్నా మనకి మరింత మెరుగ్గా పనిచేయడం జరుగుతుంది. ఇక డిజైన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేరే A50లో మీరు వచ్చేటప్పటికే రేర్ ప్లాస్టిక్ బాడీని మీరు చూస్తున్నారు అండ్ అలాగే ప్లాస్టిక్ ఫినిషింగ్ సంబంధించినటువంటి గ్లాస్ కోటెడ్ ఫినిషింగ్ మీరు చూస్తున్నారు అండ్ దీంట్లో వచ్చేటప్పటికే టోటలీ రేర్ గ్లాస్ డైరెక్ట్గా మనకు రావడం జరుగుతుంది. అంటే ప్రీమియం లుక్ని మనకి డిజైన్ అందించడం కోసం వీళ్ళు ఈ టెక్నాలజీని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఏదైతే మనం రెడ్మీ నోట్ 7 ప్రోలో చూస్తున్నామో సో వెనకాల ఆటోమేటిక్గా మనకి గ్లాస్ వచ్చిందంటే అది ప్రీమియం లుక్గా కనపడుతూ ఉంటుంది. సో ప్రైస్ కూడా మనకు కొంచెం హైగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో టాప్ వేరియంట్ ఏదైతే ఉందో మనకు అప్రాక్సిమేట్లీ 28,000 రూపాయలకు దొరికేటువంటి అవకాశం ఉంది. అలాగే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా మనకి 25,000 రూపాయలకు దొరికేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేటప్పటికి ఇది కూడా సామ్సంగ్ దగ్గర నుంచి అండి, అది A20. దీన్ని వచ్చేటప్పటికి మనకి బేస్ వేరియంట్ కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే నార్మల్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎగ్జినోస్కి సంబంధించినటువంటి 7884 ప్రాసెసర్ ఇందులో మనకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. 1.8 GHz క్లాక్ స్పీడ్ మీద ఇది వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికి 3GB విచ్ కమ్స్ విత్ 32GB అలాగే 4GB విచ్ కమ్స్ విత్ 64GB ఇట్లా రెండు వేరియంట్స్లో ఈ మొబైల్ ఫోన్ మనకు దొరకనుంది. ఇక దీంట్లో వచ్చేటప్పటికే టోటల్లీ మనకి మైక్రో SD కార్డ్ సహాయంతో అప్ టు 512GB దాకా మనము దీని ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే టోటల్లీ 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED LED డిస్ప్లే, అది కూడా ఇన్ఫినిటీ U డిస్ప్లేని వాడేటువంటి అవకాశం ఉంది. అలాగే దీనిలో కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ రేర్ వచ్చేటప్పటికి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో మన ముందుకు వచ్చేస్తుంది. సో రేర్ మీరు చూసారన్నట్లయితే 13+5 అలాగే ఫ్రంట్ మీరు చూసారన్నట్లయితే టోటల్లీ 8 మెగాపిక్సెల్తో ఈ మొబైల్ ఫోన్ మనకు ముందుకు రానుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారన్నట్లయితే టోటల్గా 4000 mAh అండ్ ఇది USB Type-C తీసుకొస్తారా లేదంటే కనుక మైక్రో USB తీసుకొస్తారా అనేది డౌట్, కానీ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు వచ్చేటప్పటికి ఇది బడ్జెట్లో తీసుకొస్తున్నారు కాబట్టి USB Type-C అయితే తీసుకున్నారు, మనకి మైక్రో USBని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఫైనల్గా దీని ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ దీంట్లో రెండు వేరియంట్స్, మొదటిగా బేస్ వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా వీళ్ళు 13,999 రూపాయలకి, అలాగే రెండో వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా 14,999 రూపాయలకి, అంటే 15,000 రూపీస్కి ఈ మొబైల్ ఫోన్ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ A20ని కూడా మనకి ఇదే రోజు అంటే A60 ఏదైతే మనకి అనౌన్స్ చేస్తారో అదే రోజు దీన్ని కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఏప్రిల్ 10న అఫీషియల్గా దీని అనౌన్స్మెంట్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఫ్లాగ్షిప్ కేటగిరీలో మన ముందుకు వస్తున్నటువంటి మరొక ఫోన్ ఏంటి అంటే మోస్ట్ అవైటెడ్ ఫోన్ అని చెప్పొచ్చు, Huawei P30 Pro. సో ఇది వచ్చేటప్పటికే మనకి దీనిలో స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఏకంగా 10x జూమ్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ DSLR మొబైల్ ఫోన్స్ అంటే DSLR క్యామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక మొబైల్ ఫోన్ అనేది వెరీ టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది. ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ మీరు చూసారన్నట్లయితే Kirin 980 ప్రాసెసర్తో ఇది రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్పండి. ప్రాసెసర్ విషయంలో కూడా ఆల్మోస్ట్ స్నాప్డ్రాగన్తో కంపేర్ చేశారన్నట్లయితే 855కి ఇది వెరీ టఫ్ కాంపిటీషన్ ఇస్తుందని చెప్పొచ్చు. ఇకపోతే మాలి G76కి సంబంధించినటువంటి GPUతో ఇది మన ముందు రానుంది. అలాగే 8GB ఇంటర్నల్ ర్యామ్ తోటి, అలాగే స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 128GB అంటే 256GB రెండు ర్యామ్ వేరియంట్లు అంటే స్టోరేజ్ మెమరీ వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ మన మనకు దొరుకుతుంది. డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6.47 ఇంచెస్కి సంబంధించినటువంటి OLED డిస్ప్లే, అది కూడా కర్వ్ డిస్ప్లేస్ ఏదైతే మనం సామ్సంగ్ ఫోన్స్లో చూస్తున్నాం అలా కర్వ్ డిస్ప్లేస్ మనకి ఈ ఫోన్లో తీసుకొని రానున్నారు. ఇకపోతే 19:9 రేషియోలో ఇది వర్క్ చేయగలదు. అలాగే దీంట్లో వచ్చేటప్పటికే స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 88.41% అంటే అప్రాక్సిమేట్లీ 89% అనుకోవచ్చు. అంటే వెరీ 10 రిజల్ట్స్తో ఇది మన ముందుకు రానుంది. కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేటప్పటికే టోటల్లీ రేర్ 40+20+8 మెగాపిక్సెల్, అలాగే ఫ్రంట్ మీరు చూసారన్నట్లయితే కనుక 32 మెగాపిక్సెల్తో రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికే టోటల్గా మనకి 10x జూమ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇందాక నేను మీకు చెప్పినట్లుగా ఆల్మోస్ట్ ఆల్ మనకి 10 times ఎక్కువ జూమ్ చేసినా కానీ ఏదైనా ఒక పిక్చర్ క్వాలిటీ కోల్పోవడం అనేది జరగదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ ఫ్లాగ్షిప్ ఫాస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఏ స్మార్ట్ ఫోన్ కూడా ఈవెన్ ట్రై చేయాలి. బ్యాటరీ విషయానికి వచ్చారన్నట్లయితే టోటల్లీ 4200కి సంబంధించినటువంటి బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అప్రాక్సిమేట్లీ మీరు కనుక జస్ట్ కేవలం 30 minutes ఛార్జ్ చేశారన్నట్లయితే 70% ఆఫ్ ద బ్యాటరీ అనేది ఇట్టే ఛార్జ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్తో పాటు USB Type-C ఛార్జింగ్ కమ్యూనికేషన్ పోర్ట్ని కూడా మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ రేర్
కూడా కంప్లీట్లీ గ్లాస్ బాడీతో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ అఫీషియల్గా దీన్ని ఈ ఏప్రిల్లోనే మన ముందుకు తీసుకొని రానున్నారు. ఇంకా డేట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ కాలేదు. ఇక ప్రైస్ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక టోటల్లీ దీంట్లో మనకి 2 వేరియంట్స్ దొరికేటువంటి అవకాశం ఉంది. మొదటిగా మీరు చూసారన్నట్లయితే కనుక మనకి 8GB విచ్ కమ్స్ విత్ 128GB, ఇది వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 78,000 రూపీస్కి దొరికేటువంటి అవకాశం ఉంది. వేరే నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 85,000 రూపీస్ దాకా మనకు దొరికేటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ టోటల్లీ ఈ ఏప్రిల్లో మన ముందుకు రాబోతున్నటువంటి కంప్లీట్ ఎంట్రీ లెవెల్ ఫోన్స్ కావచ్చు, లేదా మిడ్ రేంజ్ కావచ్చు, లేదా టోటల్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ కావచ్చు, కంప్లీట్ ఇన్ఫో. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫోన్స్ అన్నిట్లో మీరు ఏ ఫోన్ గురించి మోస్ట్ ఎక్సైటెడ్గా ఉన్నారని లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకురావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.